వచ్చే నెల 4వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్, ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టంగా చర్యలు చేపడుతున్నట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. కావలి మండల పరిధిలోని ఆముదాల దిన్నెలో 28వ తేదీ సాయంత్రం కార్డన్ సెర్చ్ డీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టారు. అనుమానిత ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు తనిఖీలు చేశామన్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్డన్ సెర్చ్లు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్డన్ సెర్చ్లో కావలి 1 టౌన్ సీఐ రాజేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ లో కౌంటింగ్ లో భాగంగా మనకి 4వ తేదీ కౌంటింగ్ ఉంది. ఆ 4వ తేదీ కౌంటింగ్ లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసే ఉద్దేశంతో నెల్లూరు ఎస్పీ గారు ఇచ్చినటువంటి వారి ఆదేశాల మేరకు, సలహాల మేరకు, సూచనల మేరకు ప్రతిరోజు కూడా కావలి సబ్ డివిజన్ లో కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్ పార్టీతో ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆముదాల దిన్నె గ్రామంలో కార్డన్ సెర్చ్. ఇందులో దాదాపు ఒక 10 బళ్ళు ఆపాము. ఇప్పటికి దానికి రికార్డ్స్ వెరిఫై చేస్తాము. రికార్డ్స్ లేనటువంటి బండ్లన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.